శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఫిబ్రవరి 15 శనివారం దినఫలాన్ని పరిశీలిస్తే తదియ తిథి రాత్రి 11:53 వరకు ఉంది. రోజంతా కూడా ఉత్తరా నక్షత్రం ఉంది. శనివారం ఉత్తరా నక్షత్రంతో కలిసి వస్తే ఉత్పాత యోగం ఉంటుంది. ఈ ఉత్పాత యోగం ధన నష్టాన్ని కలిగింపజేస్తుంది. అంటే 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ఆ ప్రయాణాల్లో పనుల్లో ధనపరంగా నష్టపోయే సూచనలు ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే ఒక అల్లం ముక్క తీసుకొని దాన్ని ఆవు నెయ్యిలో ముంచి ఆ అల్లం ముక్క రోట్లో వేసుకుని నవ్వులుతూ వెళ్ళాలి. అప్పుడు ఉత్పాత యోగం ఉన్న ధన నష్టం ఉండదు, ప్రయాణాలు విజయవంతమవుతాయి, మీ పనులు సులభంగా పూర్తవుతాయి. అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శనివారానికి అధిపతి అయిన శని కుంభరాశిలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే ఉత్తరా నక్షత్రానికి అధిపతి అయిన సూర్యుడు కుంభరాశిలో శని ఇంట్లో శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. ఉద్యోగపరంగా బాస్తో జాగ్రత్తగా మాట్లాడకపోతే గొడవలు అవుతాయి, చాలా ఇబ్బందులు వస్తాయి. కొలీగ్స్తో కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. రాజకీయాల్లో ఆలోచించి అడుగులు వేయాలి. తండ్రి తరపు బంధువులతో కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవటం 12 రాశుల వాళ్ళకి అవసరం. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ఉత్తరా నక్షత్రం ఉంది కాబట్టి గృహప్రవేశము, శంకుస్థాపన కార్యక్రమాలకు ఈ ఉత్తరా నక్షత్రం అనుకూలిస్తుంది. నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించడానికి ఉత్తరా నక్షత్రం మంచిది. వివాహాది శుభ కార్యక్రమాలు చేయటానికి కూడా ఉత్తరా నక్షత్రం చాలా మంచిది. కొత్తగా ఉద్యోగంలో చేరటానికి కూడా ఈ నక్షత్రం మంచిది. భూములు, గృహాలకు సంబంధించిన హక్కులు పొందటానికి ఉత్తరా నక్షత్రం అనుకూలిస్తుంది. మీకు ఏదైనా ప్రాపర్టీ రావాల్సి ఉంటే ఆ రావాల్సిన ప్రాపర్టీకి సంబంధించిన హక్కును పొందటానికి ఉత్తరా నక్షత్రం అనుకూలిస్తుంది. అన్నప్రాసన, నామకరణం, సీమంతం కార్యక్రమాలు నిర్వహించడానికి కూడా ఉత్తరా నక్షత్రం చాలా మంచిది. కొత్తగా కొన్న వెహికల్స్, బండి కానీ కారు కానీ మొదటిసారి నడపటానికి కూడా ఉత్తరా నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే తీర్థయాత్రలు చేయటానికి, ముఖ్యమైన ప్రయాణాలు చేయటానికి ఉత్తరా నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు వృధా భ్రమణములు కనిపిస్తున్నాయి. అనవసరమైన ప్రయాణాలు ఎక్కువ చేస్తూ ఉంటారు, వాటిని తగ్గించుకోవాలి. అలాగే చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కూడా కొన్ని చిక్కులు, చికాకులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు మాతృ సౌఖ్యం ఉంటుంది. తల్లిగారికి సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి. తల్లిగారి ఆరోగ్యం బాగుంటుంది. తల్లితరపు ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కూడా విశేషమైన అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ధనాదాయం పెరుగుతుంది. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి మిథున రాశి వాళ్ళకి ఏర్పడుతుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా మొండి బాకీలు వసూలయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. రావాల్సిన డబ్బులు చాలా కాలంగా మిమ్మల్ని విసిగిస్తున్న వాళ్ళు ఈరోజు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి గట్టిగా ప్రయత్నం చేసుకోండి. అలాగే దాయాదుల వల్ల ఆస్తిపాస్తులు కలిసి వచ్చే సూచనలు కూడా కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు చంచలమైనటువంటి మనస్సు, చంచలమైన బుద్ధి ఉంటుంది. ఆ చంచలమైన మనస్సు, బుద్ధి అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. అలాగే శరీరానికి కొన్ని బద్ధకాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఆ బద్ధకాల నుంచి బయటపడాలి. మనోవిచారం ఉంటుంది. ఆ మనోవిచారాన్ని తొలగింపజేసుకొని మనస్సును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయటం సింహరాశి వాళ్ళకి అవసరం. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు శత్రువులు పెరిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ శత్రువులకి దెబ్బ కొట్టే విధంగా జాగ్రత్తగా ఆలోచించి అడుగులు వేయాలి. అలాగే ప్రయత్నం చేస్తున్నప్పటికీ పనుల్లో ఆటంకాలు వస్తూ ఉంటాయి, విఘ్నాలు ఉంటూ ఉంటాయి. మనోధైర్యంతో విఘ్ననాయకుడైన గణపతిని స్మరించుకొని ముందడుగు వేస్తే కన్యారాశి వాళ్ళకి కార్యసిద్ధి లభిస్తుంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు గృహంలో శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే బంధుమిత్రులను కలుసుకుంటారు. తులారాశి వాళ్ళు ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా సాంఘికంగా గౌరవ మర్యాదలు తగ్గిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి
మీ కీర్తి ప్రతిష్టలకు గౌరవ మర్యాదలకు భంగం కలిగింపజేసే వ్యక్తుల విషయంలో వృశ్చిక రాశి వాళ్ళు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు శత్రువులు పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవాలి. శత్రువుల విషయంలో ఆలోచించి జాగ్రత్తగా అడుగులు వేయాలి. మీ అభివృద్ధికి అందరూ ఆటంకాలు కలిగింపజేస్తూ ఉంటారు. అయినప్పటికీ ధనుస్సు రాశి వాళ్ళు ఆ ఆటంకాలన్నీ తిప్పికొట్టే విధంగా సమయానుకూలంగా ప్రవర్తిస్తూ ముందడుగు వేస్తే కార్యసిద్ధి లభిస్తుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు మిత్రుల వల్ల బంధువుల వల్ల ధన నష్టం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి బంధువులతో కానీ మిత్రులతో కానీ వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళతో వ్యవహరించేటప్పుడు డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు మకర రాశి వాళ్ళు జాగ్రత్తగా ఆలోచించి ధనాన్ని ఖర్చు చేసుకోవాలి. లేకపోతే ధనపరంగా నష్టపోయే సూచనలు మకర రాశి వాళ్ళకి ఈరోజు కనిపిస్తున్నాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు గృహంలో వివాహాది శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే, శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే సూచనలు కుంభరాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ప్రతి పనిలో కూడా అనుకూలత ప్రారంభమవుతుంది. వ్యతిరేక ఫలితాలన్నీ కూడా తొలగిపోతాయి. ప్రతి పనిలో కూడా జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలంటే శనివారం కాబట్టి ఆంజనేయ స్వామికి సంబంధించిన ఓం పవనపుత్రాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటకు వెళ్ళాలి. ఓం పవనపుత్రాయ నమః ఈ మంత్రం చదువుకొని వెళితే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు. అలాగే శనివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శనిహోర ఉంటుంది. ఈ శనిహోర ఉన్న సమయంలో ఇనుము, స్టీలు సామాన్లు, మినుములు, ఇటుక, కలప వ్యాపారాలు ప్రారంభించడానికి అనుకూలం. యంత్ర పరికరాలకు సంబంధించిన వ్యాపారాలు ప్రారంభించడానికి మంచిది. అలాగే పాత ఇనుము వ్యాపారం ప్రారంభించడానికి కూడా శనిహోర మంచిది. శనిహోరలో పనివాళ్ళని నియమించుకోవటానికి లేదా మీరెవరి దగ్గరైనా పనివాళ్ళుగా చేరటానికి చాలా మంచిది. భూములకు సంబంధించిన వ్యవహారాలు నిర్వహించడానికి కూడా శనిహోర విశేషంగా సహకరిస్తుంది. హోరాకాలాన్ని బట్టి పనులు చేసుకుంటే విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు కూడా దినఫలాలలో 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.